తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విద్యుత్ పొదుపు సమర్థ వినియోగంపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సిపిడిసిఎల్ ప్రకాశం సర్కిల్ ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణంలో ఇంధన పొదుపు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులోని విద్యుత్ భవనం వద్ద జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యుత్ భవన్ వద్ద నుంచి చర్చ్ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ విద్యుత్ను పొదుపుగా వినియోగించడంతో పాటు భద్రంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇంధన పొదుపు దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు మరి ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరి పొదుపు దినోత్సవ వారోత్సవాలు ఈ రోజు నుంచి ప్రతి ఏడాది జరిగినట్టుగానే మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ పొదుపు దినోత్సవ వారోత్సవాలు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి రోజుకి ఒక్కొక్క యాక్టివిటీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ యాక్టివిటీ ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేయబడతాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లోనూ ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే విద్యార్థుల్లో ఇంధన పొదుపు యొక్క ఆవశ్యకత మరియు ఇంధన పొదుపు యొక్క ప్రాధాన్యతను తెలియజేసి వాళ్ళు ఇళ్లలో కానీ, పాఠశాలలో కానీ, లేదా కళాశాలల్లో కానీ, అట్లాగే పబ్లిక్ ప్రదేశాల్లో కానీ ఇంధన పొదుపు దినోత్సవం కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, అట్లాగే దాన్ని పాటించడం, అట్లాగే మా ప్రభుత్వ శాఖలన్నింటిలో కూడా ఇంధన పొదుపుని గురించి చర్చించడం, ఆదా చేయడం అనేది జరుగుతూ ఉంది. జనరల్గా మనం చెప్పేది ఏంటంటే ఇంధనం పొదుపు చేస్తే మనం ఇంధనం సృష్టించే వాళ్ళమే అవుతాము. సో కాబట్టి ఏదైతే ఈ పునరుత్పాదక ఇంధనం, అట్లాగే నవీకరణ ఇంధనం అంటే మన సోలార్ విద్యుత్ కానీ, అట్లాగే మన ఈ మిగతా విండ్ ఎనర్జీ ద్వారా వచ్చే న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సాంప్రదాయేతర ఇంధన వనరులు, అట్లాగే సాంప్రదాయ ఇంధన వనరులు అయినటువంటి జల విద్యుత్ శక్తి, థర్మల్ విద్యుత్ శక్తి, ఈ మూడిట్ల మీద కూడా అవగాహన కల్పించడం, అట్లాగే ఈ ప్రధానమంత్రి సూర్య గారు ఏదైతే ఉందో సోలార్ ప్యానెల్ సంబంధించి వాటి మీద కూడా ఒక అవగాహన కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం అండి. ఈ సందర్భంగా నా తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, అలాగే మరీ ముఖ్యంగా విద్యుత్ శాఖ ఏపీ సిపిడిసిఎల్ వారి తరఫున ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంధనాన్ని పొదుపుగా వాడండి. అట్లాగే విద్యుత్ని వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని వాడాలి, పొదుపుగా వాడాలి. ఇది అందరూ పాటిస్తారని మీ తరఫున జిల్లా ప్రజలందరికీ విజ్ఞప్తి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి భీమవరం ఎంపీపీ పేరిచెల విజయనరసింహరాజు ఆధ్వర్యంలో చినామిరం ఆయన నివాసం వద్ద నుండి భారీ బైక్ ర్యాలీగా భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు నివాసానికి చేరుకుని అక్కడి నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేరిచెల విజయనరసింహరాజు మాట్లాడుతూ పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, ఈ విషయాన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోజన అధ్యక్షులు సందీప్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, ఏఎస్ రాజు, మహిళా అధ్యక్షులు కోడె విజయలక్ష్మి, యుగేందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు గొట్టుముక్కల పద్మరాజు, శ్రీరాంపురం సర్పంచ్ ఫణీందర్ రాజు, శ్రీరాంపురం ఎంపీటీసీ అబ్బులు, బేతపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు పాలపత్తి అర్జున్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నరసాపురం పార్లమెంటు సంబంధించి 7 నియోజకవర్గాల నుంచి ఒక ఉప్పెన లేక ప్రజలందరూ రావటం అంటే అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ అనుకుంటున్నారేమో కాదు. వాలంటరీగా ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు ఈ ప్రైవేటీకరణ అనేటువంటి దానికి ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి ఈ కళాశాలల్ని దానాదత్తం చేయడం అనేటువంటి దానికి మొత్తం యావత్ ప్రజానీకం అంతా కూడా వ్యతిరేకంగా ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మరి ఇప్పటికైనా మీ ఆలోచన మార్చుకుని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఈ 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారో వాటిని తిరిగి మరి ప్రజలకే ఉండాలనే ఉద్దేశంతో మరి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాభిప్రాయాన్ని మీరు గౌరవించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ గీతంస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు 12, 11వ తేదీలలో భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన బాలోత్సవంలో వివిధ రంగాల్లో మంచి ప్రతిభను కనబరిచారు. ఈ వేడుకల్లో కల్చరల్ అకాడమిక్ అంశాల్లో ప్రశంసా పత్రాలు మొదటి బహుమతి సొంతం చేసుకున్నారు. సోలో సింగింగ్ కాంపిటీషన్లో గీతం స్కూల్కు చెందిన 6వ తరగతి విద్యార్థి బోబోతురాజు సత్యశ్రీ అసితహారిని అద్భుతంగా గానాలాపన చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. పిల్లల సంబరాలకు పంపేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకారం అందించారు. మొదటి బహుమతి సాధించినందుకు గీతం స్కూల్ ప్రిన్సిపల్ శ్రీమతి సిహెచ్ మధులలిత, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ శ్రీ సిహెచ్ విజికే మూర్తి విద్యార్థిని అభినందించారు. 15వ తేదీను స్కూల్ ప్రాంగణంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ దంత వైద్యురాలు డాక్టర్ న్యాయశ్వరి లోకం స్కూల్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు చికిత్సలను చేసి తగిన సలహాలను ఇచ్చారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో గీతంస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో డెంటల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకి ఉన్న నాలెడ్జ్ చాలా ఎక్కువగా అనిపించింది నాకు. వాళ్ళు అసలు ఈ స్కూల్లో వచ్చేసరికి మంచి నాలెడ్జబుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ క్యాంప్ కండక్ట్ చేసి బ్రషింగ్ ఎలా చేయాలి, నెక్స్ట్ వాళ్ళకు ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులు ఎలా చేయించుకోవాలి, ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్, మేడం ఇద్దరు కూడా దగ్గరుండి ప్రతి పిల్లల్ని తమ పిల్లల్లాగే భావించి దగ్గరుండి చూపించారండి. ఈవెన్ స్టాఫ్ కూడా మంచి నాలెడ్జ్ ఉంది. అందరికీ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకోవటం కానీ, అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ బాగా చేశారు. ప్రతి పిల్లలకి కూడా నాలెడ్జ్ సెషన్ ఇచ్చాము. అండ్ వాళ్ళ సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చేసరికి నేనే చాలా షాక్ అయ్యాను అనమాట. అంత బాగా వాళ్ళే నాకు ఎదురు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఐ థ్యాంక్ గీతంస్ ప్రిన్సిపల్ సార్ అండ్ మేడం. డిసెంబర్ 12, 13 తేదీలలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన 3వ బాలోత్సవానికి స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల గీతం స్కూల్ విద్యార్థులు 25 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. వివిధ రంగాలలో నుంచి మన స్కూల్ విద్యార్థులు అందరూ కూడా ప్రశంసా పత్రాలతో పాటు అద్భుతమైన గిఫ్ట్స్, ప్రైజెస్ కూడా పొందడం జరిగింది. దాంట్లో భాగంగా 13వ తారీఖు నిర్వహించిన సోలో సింగింగ్ కాంటెస్ట్లో గీతం స్కూల్కి సంబంధించిన 6వ తరగతి విద్యార్థిని బిహెచ్ ఆశ్రిత హరిని అద్భుతమైన ప్రతిభను కనబరిచి పాల్గొన్న అన్ని విద్యా సంస్థలలోకెల్లా మన గీతం స్కూల్ విద్యార్థి అయిన ఆశ్రిత హరిని ఫస్ట్ ప్రైజ్ని సంపాదించడం ఆ స్కూల్ యాజమాన్యానికి చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా ఇంత ఘన విజయానికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు నాగరాజు గారికి మరియు ఆ సతీమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియచేసుకుంటున్నాను. ఈ ప్రైజ్ని పొందటానికి కానీ, ప్రశంసా పత్రాన్ని పొందటానికి కానీ తగిన కృషి చేసిన మా ఉపాధ్యాయులకి మాలతి మేడం గారికి, పూర్ణ మేడం గారికి, కృపా సత్యవతి గారికి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. స్కూల్ విద్యార్థులందరికీ కూడా డెంటల్ క్యాంప్, సుముఖావారి డెంటల్ క్యాంపు, ఫ్రీ డెంటల్ క్యాంపు కూడా పరిచయం చేయడం జరిగింది. మొత్తం స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ మరియు బయట నుంచి వచ్చిన తల్లిదండ్రులకి కూడా మంచి డెంటల్ చెకప్ చేసి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్స్ని, అవసరమైతే సిమెంట్ ఫిల్లింగ్ని కూడా అదే ప్రాంగణంలో అదే సమయంలో చేయటం అనేది జరిగింది. మిగిలిన తల్లిదండ్రులందరికీ ప్రిస్క్రిప్షన్ ఇచ్చి అవసరమైన వాళ్ళని డెంటల్ హాస్పిటల్కి రమ్మని చెప్పి డాక్టర్ గారు జ్ఞానేశ్వరి డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఇంతటి సదావకాశాన్ని ఈ స్కూల్ ప్రాంగణంలో నిర్వర్తించుతున్నందుకు మా యాజమాన్యానికి నాకు అద్భుతమైన అవకాశం అని నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అంగన్వాడీలకు స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 5G సెల్ ఫోన్లు అందజేసిన మంత్రి నిమ్మల. అంగన్వాడీల సేవలు పారదర్శకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం.
కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కృషి చేస్తా మంత్రి కొలుసు పాల్సారథి స్పష్టీకరణ. నెల్లూరులో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి నారాయణ. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణమే మేలంటూ ఎల్లో మీడియా రాతలు రాయడం దుర్మార్గం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆక్షేపణ. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.